గుడ్ ఈవినింగ్ మంజుల, గుడ్ ఈవినింగ్ మహేష్ బాబు. సో మన యాప్ మీరు ఇంకా డౌన్లోడ్ చేసుకోకపోతే చేసుకోండమ్మా. నా పేరుతో వస్తుంది మీకు సురేష్ సార్స్ కాంపిటేటివ్ క్లాస్ అని ప్లే స్టోర్లో మీరు టైప్ చేస్తూ వస్తుంది. అన్ని ఎగ్జామ్స్కి ఉపయోగపడే కంటెంట్ మీకు అవైలబుల్గా ఉంటుంది. యూ కెన్ డౌన్లోడ్ ద యాప్ అండ్ యూ కెన్ పర్చేస్ ద కోర్సెస్ ఇన్ ద యాప్ డైరెక్ట్లీ. సో ఇవాళ మనం మనీ గురించి తెలుసుకుందాం. అసలు మనీ అంటే అర్థం ఏంటి అండ్ వాట్ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మనీ. వెరీ షార్ట్ క్లాస్, చాలా చిన్న క్లాస్ ఇది. మనం తెలుసుకున్నాక మనం ముందుకు వెళ్దాం. అసలు మనీని మనం ఏ రకంగా డిఫైన్ చేయొచ్చు అండ్ వాట్ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మనీ, దీంట్లో డిఫరెంట్ టైప్స్ ఏంటి, వాటిని మనం ఎలా కేటగరైజ్ చేయొచ్చు అనేది ఒకసారి గమనిద్దాం. ఓకే, అసలు డెఫినేషన్ ఆఫ్ మనీ ఏంటి, అసలు మనీ అంటే అర్థం ఏంటి? మనీ అనగానే మనకి ఏం గుర్తొస్తుంది? మన జేబులో ఉన్న రూపాయి నోటు లేదా 100 రూపాయల నోటు, 2000 రూపాయల నోటు, 500 రూపాయల నోటు మనకి మనీ అంటే గుర్తొస్తూ ఉంటుంది. బట్ ఈజ్ దట్ మనీ? ఆ 2000 రూపాయల నోటు అనేది మనీయా? ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర బ్యాంకులో మనీ ఉంది, బ్యాంకులో అకౌంట్ ఉంది, అకౌంట్లో ఐ హ్యావ్ ఫండ్స్. సో నాకు చెక్ ఇచ్చారు, చెక్ అనేది మనీ కాదా? డిమాండ్ డ్రాఫ్ట్ అనేది మనీ కాదా? ఆలోచించండి ఒకసారి. జేబులో ఉన్న నోట్లే మనీయా? డిజిటల్ కరెన్సీ మనీ కాదా? రైట్, మనం చెక్ ఇచ్చి డిమాండ్ డ్రాఫ్ట్ ఇచ్చి మనం ట్రాన్సాక్షన్ చేస్తాం, అది మనీ కాదా? థింక్ అబౌట్ ఇట్. సో బేసిక్గా డెఫినేషన్ ఆఫ్ మనీ ఏంటంటే మనీ ఈజ్ ఏ మీడియం ఆఫ్ ఎక్స్చేంజ్. మనీ ఈజ్ ఏ మీడియం ఆఫ్ ఎక్స్చేంజ్. వెరీ వెరీ ఇంపార్టెంట్. అంటే ఏదైనా ఒక వస్తువు లేదా సేవ, గుడ్స్ అండ్ సర్వీసెస్ మనం పర్చేస్ చేయడానికి ఉపయోగపడే ఒక మీడియంని మనం మనీ అని చెప్పి అంటాం. ఇట్ ఈస్ ఎ మీడియం ఆఫ్ ఎక్స్చేంజ్. మీడియం అనే పదాన్ని ఎందుకు ఉపయోగించాము? ఒకప్పుడు ఈ మీడియం ఉండేది కాదు. మీడియం లేనప్పుడు ఏం జరిగేది మనకి? వి యూస్ టు హ్యావ్ బార్టర్ సిస్టమ్. ఈ మీడియం లేకముందు ఏం జరిగేది? బార్టర్ సిస్టమ్ ఉండేది. తెలుగులో మనం వస్తు మార్పిడి విధానం అనేవాళ్ళం. ఇప్పుడు నా దగ్గర వీట్ ఉంది, నీ దగ్గర రైస్ ఉంది. నాకు రైస్ కావాలి, నీకు వీట్ కావాలి అన్నప్పుడు ఏమవుతుంది? నీ దగ్గర నుంచి రైస్ నేను తీసుకుంటాను, నా దగ్గర ఉన్న వీట్ నీకు ఇస్తాను. సో వీ విల్ కమ్ అవుట్ విత్ సంథింగ్. లెట్స్ సే 1 kg ఆఫ్ వీట్ ఈజ్ ఈక్వల్ టు 2 kg ఆఫ్ రైస్ అనో ఏదో ఒక మార్గాన్ని మనం ఐడెంటిఫై చేసి వాల్యూని ఎస్టాబ్లిష్ చేసి నీ దగ్గర ఉన్న రైస్ నేను తీసుకుని నా దగ్గర ఉన్న వీట్ నీకు ఇస్తాను. ఇది బార్టర్ సిస్టంలో జరిగే విధానం. అయితే బార్టర్ సిస్టంలో ఒక పెద్ద సమస్య ఉంది. ఏంటది? డబుల్ కోయిన్సిడెన్స్ ఆఫ్ వాంట్స్. చాలా ఇంపార్టెంట్ టర్మ్ ఇది, చూడండి. డబుల్ కోయిన్సిడెన్స్ ఆఫ్ వాంట్స్. వాంట్స్ అంటే ఏంటి? అర్థం, కోరికలు. ఇప్పుడు నేను ఏ అనుకోండి, నువ్వు బి అనుకో. ఏ బి ఇద్దరు కూడా ఒకేసారి వాళ్ళ యొక్క వాంట్స్ కోయిన్సైడ్ అవ్వాలంటే ఏ దగ్గర ఉన్న వస్తువు వీట్ అనేది బీకి కావాలి, అదే సమయంలో బి దగ్గర ఉన్న వస్తువు రైస్ అనేది ఏకి కావాలి. ఈ కోయిన్సిడెన్స్ అనేది ఇంపార్టెంట్. ఏ యొక్క వాంట్స్ బి యొక్క వాంట్స్ ఏ యొక్క వాంట్స్ ఏమవ్వాలి? కోయిన్సైడ్ అవ్వాలి. తన దగ్గర ఉండేది నీకు కావాలనుకున్న టైంలోనే నీ దగ్గర ఉండేది తనకి కావాలి అనిపించాలి. అలా జరిగితే కానీ బార్టర్ సిస్టమ్ వర్కౌట్ అవ్వదు, వస్తు మార్పిడి విధానం అనేది ఫంక్షన్ అవ్వదు. ఇది మనకు ఒకప్పుడు ఉన్న సమస్య. అంటే ఒకప్పుడు కరెన్సీ అనేది కనిపెట్టడానికి ముందు వీ యూస్ టు హ్యావ్ దిస్ ప్రాబ్లం. డబుల్ కోయిన్సిడెన్స్ ఆఫ్ వాంట్స్ అనే సమస్య ఉండేది. అర్థమైందా మీకు? చెప్పండి వింటున్న వాళ్ళు. ఈజ్ దిస్ పాయింట్ క్లియర్? ఈ సమస్యని అధిగమించడం కోసమే ఆ తరువాత మనకి కరెన్సీని తీసుకొచ్చారు. దే బ్రాట్ ఇన్ కరెన్సీ. సో ఈ కరెన్సీ అంటే మనకేంటి? కాయిన్స్. ఎస్పెషల్లీ ఇనీషియల్గా ఫస్ట్ కాయిన్స్ రూపంలో వచ్చింది మనకి. కాపర్ కాయిన్స్, తర్వాత గోల్డ్ కాయిన్స్, తర్వాత సిల్వర్ కాయిన్స్, ఇట్లాంటివి వచ్చాయి. ఈ కరెన్సీ అనేది ఇట్ స్టార్టెడ్ యాక్టింగ్ యాజ్ మీడియం ఆఫ్ ఎక్స్చేంజ్. ఒక మీడియం ఆఫ్ ఎక్స్చేంజ్గా కరెన్సీ అనేది పనిచేయడం మొదలైంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 1 kg ఆఫ్ వీట్ ఈజ్ ఈక్వల్ టు 1 kg ఆఫ్ వీట్ ఈక్వల్ టు 10 కాపర్ కాయిన్స్ అనుకోండి, 10 కాయిన్స్.
అలాగే 1 kg ఆఫ్ రైస్ ఈక్వల్ టు 5 కాయిన్స్ అనుకోండి. అప్పుడు ఈ వీట్ ఉన్నవాడు ఏం చేస్తాడు, వాడు వీటిని కాయిన్స్ కింద మార్చేసుకుంటాడు, 10 కాయిన్స్ తీసుకుంటాడు. ఈ 10 కాయిన్స్ తీసుకొని రైస్ ఉన్నవాడి దగ్గరికి వెళ్ళి 1 kg 5 కాయిన్స్ కాబట్టి నా దగ్గర 10 కాయిన్స్ ఉన్నాయని ఇచ్చి 10 కాయిన్స్కి నాకు 2 kgల రైస్ ఇవ్వని తీసుకుంటాడు. సో ఇంతకుముందు వీట్ రైస్ డైరెక్ట్ ఎక్స్చేంజ్ జరిగింది, అది బార్టర్ సిస్టమ్. ఇప్పుడు ఏం జరుగుతుంది, వీట్కి రైస్కి మధ్యలో కాయిన్స్ అనేవి ఒక మీడియం కింద వచ్చాయి. నీ దగ్గర ఉన్న వీటిని ఫస్ట్ నువ్వు కాయిన్స్ కింద మార్చుకొని ఈ కాయిన్స్ ఇచ్చేసి నువ్వు రైస్ తీసుకోవడం అనేది జరుగుతుంది. సో ఈ రకంగా కాయిన్స్ ఎలా పనిచేసాయి, మనకి మీడియం ఆఫ్ ఎక్స్చేంజ్ కింద పనిచేసాయి. మీడియం ఆఫ్ ఎక్స్చేంజ్ అంటే మీనింగ్ అది, మీడియం ఆఫ్ ఎక్స్చేంజ్ కింద పనిచేసాయి. సో కాయిన్స్ ఏవైతే ఉన్నాయో, కరెన్సీ లేదా కాయిన్స్ ఏవైతే ఉన్నాయో, సో దే ఆర్ వన్ ఫార్మ్ ఆఫ్ మనీ, దే ఆర్ కన్సిడర్డ్ మనీ. అది మనీ అని మనం డిఫైన్ చేయొచ్చు. అయితే కరెన్సీ ఒక్కటే మనీనా లేకపోతే ఇంకా ఏమైనా ఉన్నాయా? ఇప్పుడు మన దగ్గర చెక్ ఉంది, చెక్ కూడా మనీయే. ఇప్పుడు నువ్వు ఒక షాప్కి వెళ్తావు, చెక్ ఇస్తే నీకు డబ్బులు ఇవ్వడం, నీకు బ్యాంక్ అకౌంట్లో ఫండ్స్ ఉన్నాయి, నువ్వు చెక్ ఇచ్చావు, నీకు వస్తువు ఇచ్చాడు అనుకో, మరి చెక్ తీసుకొని వాడు వస్తువు ఇస్తున్నాడు కదా. సో కాబట్టి చెక్ కూడా మీడియం ఆఫ్ ఎక్స్చేంజ్ అవుతుంది, చెక్ కూడా మనీ డెఫినేషన్లో ఫిట్ అవుతుంది. అలాగే నువ్వు డిమాండ్ డ్రాఫ్ట్ ఉపయోగించి నువ్వు చేసావు, ట్రాన్సాక్షన్ చేసావు. సో డిమాండ్ డ్రాఫ్ట్ కూడా నీకు మీడియం ఆఫ్ ఎక్స్చేంజ్గా పనిచేసింది. దేన్ని ఉపయోగించి నువ్వు ట్రాన్సాక్షన్ చేయగలుగుతున్నా అవన్నీ కూడా నీకు మీడియం ఆఫ్ ఎక్స్చేంజ్ కింద పనిచేస్తున్నాయి. మీడియం ఆఫ్ ఎక్స్చేంజ్ కింద పనిచేస్తుంది అంటే ఇట్ కమ్స్ అండర్ ద డెఫినేషన్ ఆఫ్ మనీ. సో డోంట్ బి అండర్ ద బ్లైండ్ ఇంప్రెషన్ దట్ మనీ మీన్స్ కరెన్సీ. మనీ అంటే కరెన్సీ అనే బ్లైండ్ ఇంప్రెషన్లో ఉండకండి. కరెన్సీతో పాటు చెక్కులు, డీడీలు కూడా మీకు మనీ డెఫినేషన్లోకి వస్తాయి. మనీ అనగానే మీకు గుర్తు రావాల్సింది ఏంటమ్మా, మీడియం ఆఫ్ ఎక్స్చేంజ్ అండ్ ఎ స్టోర్ ఆఫ్ వాల్యూ, అంటే మనం దాచుకోవడానికి ఉపయోగపడేది. ఇప్పుడు చూడండి, మీకు ఇంకొక మాట చెప్తాను. స్టోర్ ఆఫ్ వాల్యూ అనే మాట ఎందుకు చెప్పానో చూడండి. ఇప్పుడు మన దగ్గర నువ్వు బాగా పంట పండించి ఒక 100 బస్తాల గోధుమలు తీసుకొచ్చావు. ఈ 100 బస్తాల గోధుమల్ని నువ్వు ఎలా సేవ్ చేసుకుంటావు, ఎలా స్టోర్ చేస్తావు? ఏ గానుగుల్లోనో లేకపోతే దేంట్లోనో మనం పెడతాం, అదే దేంట్లోనో పెద్ద స్టోర్ చేస్తాం. అవి కుళ్ళిపోవచ్చు, ఎలకలు పడి తినేయచ్చు, రిస్క్ ఉందా లేదా? అదే వాటిని నువ్వు కరెన్సీ కింద మార్చేసావు అనుకో, గోల్డ్ కాయిన్స్ కింద లేకపోతే సిల్వర్ కాయిన్స్ కింద, అప్పట్లో ఏవైతే ఉన్నాయో కరెన్సీ కింద దాని కింద మార్చేసావు అనుకో, మార్చేసి నువ్వు దాచుకున్నావు అనుకో, అది నీకు చెడిపోదు కదా. సిల్వర్ కాయిన్ చెడిపోదు, గోల్డ్ కాయిన్ చెడిపోదు, నోట్లు చెడిపోవు. సో ఈజ్ ఇట్ నాట్ బీయింగ్ యూజ్డ్ యాజ్ అ స్టోర్ ఆఫ్ వాల్యూ? ఎస్. సో మనీ అనేది స్టోర్ ఆఫ్ వాల్యూగా కూడా ఉపయోగపడుతుంది. సో మనీ ఫస్ట్ థింగ్ మీడియం ఆఫ్ ఎక్స్చేంజ్, 2 స్టోర్ ఆఫ్ వాల్యూ. 2 పాయింట్స్ మీరు గుర్తుపెట్టుకోవాలి. డెఫినేషన్లో ఈ 2 పాయింట్లు కూడా మనకి చాలా చాలా ఇంపార్టెంట్. ఈజ్ దట్ క్లియర్ ఎవ్రీవన్? విన్న వాళ్ళందరికీ నేను చెప్పింది అర్థమైందా? స్టోర్ ఆఫ్ వాల్యూ, మీడియం ఆఫ్ ఎక్స్చేంజ్. సో అప్పట్లో ఈ కాయిన్స్ రూపంలో ఉన్న కరెన్సీ తర్వాత మనకి ఏమొచ్చిందంటే నోట్స్ వచ్చాయి. అండ్ దీస్ నోట్స్ వర్ ఇష్యూడ్ బై గవర్నమెంట్. వీటిని మనం ఏమంటాం, కరెన్సీ నోట్స్ అని చెప్పి అంటాం. అంతకుముందు ఏముండేవి, మనకి కాయిన్స్ ఉండేవి. ఇప్పుడు ఒక మాట చెప్పండి, కాయిన్స్కి నోట్స్కి డిఫరెన్స్ ఏంటి? కాయిన్స్ హ్యావ్ సంథింగ్ కాల్డ్ ఇంట్రిన్సిక్ వాల్యూ. కాయిన్స్కి ఏముంది, ఇంట్రిన్సిక్ వాల్యూ ఉంది. అంటే అవి ప్రభుత్వం దాన్ని యాక్సెప్ట్ చేయకపోయి ఆ కాయిన్ కరిగించుకుంటే అదొక మెటల్, ఇట్ ఈస్ మ్యానుఫ్యాక్చర్డ్ ఫ్రమ్ మెటల్స్ కదా. గోల్డ్, సిల్వరు, కాపర్ లాంటి మెటల్స్ ఉపయోగించి మనం కాయిన్స్ని మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నాం. ఆ మెటల్కి వాల్యూ ఉంది కదా, మెటల్ హ్యాస్ ఇన్హరెంట్ వాల్యూ కదమ్మా. సో ఇంట్రిన్సిక్ వాల్యూ దానికి ఉంది అని అంటాం. అదే మనం ఈరోజు ప్రభుత్వం ఇష్యూ చేస్తున్న 2000 రూపాయల నోటు కానీ 500 రూపాయల నోటు కానీ ఏదైనా ఉందనుకోండి, దానికి ఇంట్రిన్సిక్ వాల్యూ ఉందా? నో ఇంట్రిన్సిక్ వాల్యూ. ఇంట్రిన్సిక్ వాల్యూ అంటే అర్థం ఏంటి? ప్రభుత్వం ఇది చెల్లదు అనేసింది అనుకోండి, అది చెల్లదు, చిత్తుకాయితంతో సమానం. ఇప్పుడు డిమానిటైజేషన్ అని చెప్పేసి 2000 రూపాయల నోటు రేపటి నుండి చెల్లదని ప్రభుత్వం చెప్పింది, రేపటి నుంచి 2000 రూపాయల నోటు చిత్తుకాయితంతో సమానం, దాని వాల్యూ 0 అయిపోయింది.
సో ఈ పర్టిక్యులర్ గవర్నమెంట్ ఇష్యూ చేసిన నోట్స్ ఏవైతే ఉన్నాయో వాటికి వాల్యూ ఎక్కడొస్తుంది? వాల్యూ కమ్స్ ఫ్రమ్ సావరీన్ బ్యాకింగ్. అంటే ప్రభుత్వం దాన్ని బ్యాక్ చేస్తుంది, సపోర్ట్ చేస్తుంది. ప్రభుత్వం దాన్ని సపోర్ట్ చేస్తుంది కాబట్టే దానికి వాల్యూ వస్తుంది. ఇప్పుడు మీరు ఏదైనా ఒక కరెన్సీ నోట్ మీరు ఓపెన్ చేసి చూసారనుకోండి, కరెన్సీ నోట్ పైన ఏం రాసి ఉంటుంది? ఐ ప్రామిస్ టు పే ద బేరర్ an amount of 500 రూపీస్. 500 రూపాయల నోట్ చూస్తే దాని కింద ఆర్బీఐ సైన్ ఉంటుంది, ఆర్బీఐ గవర్నర్ యొక్క సంతకం ఉంటుంది. అంటే ఆర్బీఐ గవర్నర్ ఏం చెప్తున్నారు? ఈ నోటు ఎవరి దగ్గర అయితే ఉంటుందో వాళ్ళు, బేరర్ అంటే ఆ నోటు పట్టుకున్నవాడు, వాళ్ళకి నేను 500 రూపాయలు ఇస్తానని ప్రామిస్ చేస్తున్నాను. ఐ ప్రామిస్ టు పే ద బేరర్ అంటే మీనింగ్ అది. హూ ఎవర్ ఈస్ హోల్డింగ్ దిస్ నోట్, ఐఎమ్ గివింగ్ హిమ్ ఏ ప్రామిస్ దట్ ఐ విల్ పే 500 రూపీస్. అలా ఆర్బీఐ గవర్నర్ సంతకంతో ప్రామిస్ చేస్తున్నారు కాబట్టే ఆ నోటుకి వాల్యూ వచ్చింది. అదర్వైజ్ ఆ నోటుకి ఎటువంటి ఇంట్రిన్సిక్ వాల్యూ లేదు. ఇప్పుడు గవర్నమెంట్ గోల్డ్ కాయిన్స్ని కరెన్సీ కింద వాడుతుంది అనుకోండి. ఇప్పుడు గవర్నమెంట్ వచ్చేసరికి ఈ గోల్డ్ కాయిన్కి నేను పట్టించుకోను అని చెప్పినా సరే స్టిల్ ఇట్ హ్యాస్ వాల్యూ. దాన్ని కరిగించాం అనుకో, గోల్డ్ రూపంలో దానికి వాల్యూ ఉంది కదా. గోల్డ్ అనేది ఒక ప్రెషియస్ మెటల్. ఆ మెటల్ కాయిన్స్కి ఈ నోట్స్కి డిఫరెన్స్ అది. సో ఇట్లాంటి ఈ నోట్స్ ఏమంటారు తెలుసా? వీ కాల్ ఇట్ ఫియట్ మనీ. దీన్ని ఫియట్ మనీ అంటాం. ఫ్రమ్ సావరీన్ బ్యాకింగ్, ప్రభుత్వం దాన్ని బ్యాక్ చేస్తుంది కాబట్టి, ఆర్బీఐ గవర్నర్ దానిపైన సంతకం చేశారు కాబట్టి దానికి వాల్యూ వస్తుంది, లేకపోతే దానికి వాల్యూ లేదు. అలాంటి దాన్ని ఏమంటాం? వీ కాల్ ఇట్ ఫియట్ మనీ. దాన్ని మనం ఫియట్ మనీ అని పిలుస్తాము. వీ కాల్ ఇట్ ఏ ఫియట్ మనీ ఈజ్ సంథింగ్ దట్ హ్యాస్ నో ఇన్హెరెంట్ వాల్యూ అండ్ ఇట్ డిరైవ్స్ ఇట్స్ వాల్యూ ఫ్రమ్ ది బ్యాకింగ్ ఆఫ్ సావరీన్. ద సావరీన్ దాన్ని లీగల్ టెండర్ అని డిక్లేర్ చేస్తుంది. సావరీన్ అంటే ప్రభుత్వం. లీగల్ టెండర్, లీగల్గా ఇది యాక్సెప్ట్ చేస్తుంది. ఇది స్టిల్ బఫరింగ్. ఇంకా బఫర్ అవుతుందా? కెన్